తెలంగాణలో క్యాబినెట్ విస్తరణతో అంతా కూలైందా? మంత్రి పదవులు దక్కని నేతలు అధిష్టానం బుజ్జగించడంతో చల్లబడ్డారా? లేక నేతల్లో పదవి రాలేదన్న అసంతృప్తి నివురుగప్పిన నిప్పుల మారుతుందా? త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయన రెడ్డి సామాజిక వర్గం నేతలకు చోటు కల్పించబోతున్నారా? లేక మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా? తెలంగాణలో కేబినెట్ విస్తరణ పూర్తయింది. కొత్తగా 3 మంత్రులకు అవకాశం కల్పించారు. ఏడాదిన్నరగా సాగిన విస్తరణ అడ్డంకులకు హైకమాండ్ తెరదించింది. కానీ ఇంకా 3 మంత్రి పదవులను పెండింగ్లో పెట్టింది. త్వరలోనే ఈ 3 పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. కొత్తగా వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవులు దక్కాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నేతలను పూర్తిగా పక్కన పెట్టారు. దాంతో వారిని కూల్ చేసేందుకు హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలిసింది. తాజా మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయనకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్టు సమాచారం. తనకు గతంలోనే మంత్రి పదవిపై హామీ ఇచ్చారని, ఇస్తే మంత్రి పదవి ఇవ్వాలని తెగేసి చెప్పారట. ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఇందులో స్వయాన రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డికి పదవి విషయంలో హైకమాండ్ డైలమాలో ఉందని అంటున్నారు. మరోవైపు ఇదే జిల్లాకు చెందిన బాలునాయక్ కూడా మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే వచ్చే విస్తరణలో బాలునాయక్ కు మంత్రి పదవి ఇచ్చేసి రాజగోపాల్ రెడ్డికి చీఫ్ విప్ పదవి తీసుకునేలా బుజ్జగిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడ్డుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో ఆయనే కీలకంగా మారుతారని భావిస్తున్నారట. కానీ హైకమాండ్ మాత్రం త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కోటలో మంత్రి పదవి ఆశించిన ప్రేమ్సాగర్ రావును పక్కన పెట్టిన హైకమాండ్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవిని కట్టబెట్టింది. దాంతో నారాజైన ప్రేమ్సాగర్ రావు హైకమాండ్ పెద్దలపై గుస్సా మీద ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆయన భార్యకు ఆర్టీసీ చైర్మన్ పోస్ట్ ఆఫర్ చేసినట్టు సమాచారం. అయినప్పటికీ మంత్రి పదవే కావాలంటూ పట్టుబడుతున్నట్టు తెలిసింది. అయితే ఉన్నవే 3 పదవులు, పోటీలో మాత్రం డజనుకు పైగా నేతలు పోటీ పడుతుండటంతో హైకమాండ్ మరో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పార్టీలో చీఫ్ విప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా భర్తీ చేసే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి త్వరలోనే 3 మంత్రి పదవులను భర్తీ చేసే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో సుదర్శన్ రెడ్డి, బాలునాయక్ కు బెర్తు ఖాయమైందని అంటున్నారు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డికి పార్టీ చీఫ్ విప్ పోస్టులు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే మరికొందరు నేతలకు కూడా కీలక పోస్టులు దక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.